నేతల ఇండ్లలోనే బొద్దింకలు. విద్యార్థుల ఉద్యమానికి అధికార ఎన్డీఏ నేతల పిల్లలు మద్దతు ఇచ్చిరట. సిగ్గు తెచ్చుకోండి. మీ కుటుంబంలో ఉన్న పిల్లలే కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళనకి మద్దతు ఇచ్చిరట. ఢిల్లీలో సీజేపీ చేపట్టిన ఉద్యమానికి అధికార బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాల్లోని నాయకుల పిల్లలు మద్దతు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వీరిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముగ్గురు గురించి. ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కూతురు అర్చితా సచిన్ రాహర్ వారిలో ఒకరు. ఒక బీజేపీ ఒడిశా ఎంపీ కూతురు ఒక ఆమె ఉందట. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె విద్యార్థి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. నా కుటుంబం డిపి ధర్మేంద్ర ప్రధాన్కి మద్దతుగా ఉంది అంటే ఆమె ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకు మద్దతుగా ఉన్నది, నా మద్దతు మాత్రం విద్యార్థులకే అని ఆమె పోస్ట్ పెట్టిందట. నా ఫ్యామిలీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్కి మద్దతు ఇస్తే నా మద్దతు మాత్రం విద్యార్థులకే అని పోస్ట్ పెట్టిందట. అస్సాం రెవెన్యూ మంత్రి కేశబ్ మహంతా కూతురు దిబిసా మహంతా కూడా ఉద్యమంలో పాల్గొన్నదట. గువాహటిలో విద్యార్థులతో కలిసి ఆమె ఏకంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. మంత్రి కూతురే. నెక్స్ట్, ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కూతురు కేశినేని స్నిగ్ధ కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. హెచ్సియులో ఆమె విద్యార్థి ఉద్యమంలో పాలు పంచుకున్నారు. సార్, రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా, గ్రామర్లీ లింక్ పంపిస్తా అని ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలతో ఉన్న ప్లకార్డ్ను ఆమె ప్రదర్శించిందట. దీనిపైన రాజకీయ దుమారం రేగడంతో స్నిగ్ధ స్పందించారు. తాను విద్యార్థులకు మద్దతుగా ఉన్నానే తప్ప రాజకీయ ఎజెండా ఏదీ లేదన్నారు. అదే సమయంలో విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధతను గుర్తు చేసుకోవడం కూడా చాలా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన ఫోన్ చేసి ఉంటాడు, జరేదో ఎందుకమ్మా ఇది వెళ్ళి నాకు వచ్చిందని అని ఉంటాడు. ఇక మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసింది. చూసారు కదా, మీ ఇంట్లో ఉన్న పిల్లలే పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు. కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు ఆలోచించండి.